నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అభివృద్ధిలో భాగంగా ప్రధాన రహదారిలో స్థలాలు కోల్పోయిన లబ్ధిదారులకు ప్రభుత్వం సేకరించిన భూమిలో పొజిషన్ సర్టిఫికేట్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రెడ్డి సత్రం ఫంక్షన్ హాల్లో నేడు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీఓ అమరేందర్, జెడ్పీటీసీ అనురాధ, మున్సిపల్ చైర్మన్ ఎరుకుల సుధా, మహేందర్ గౌడ్, వైస్ కఠం రాజు, కౌన్సిలర్లు ముఖ్యర్ల మలేష్, నాగరాజు, అరుణ, రాజేష్, కాంగ్రెస్ నాయకులు భరత్ గౌడ్ పాల్గొన్నారు. ఈరోజు పట్టాలనుకున్న వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారని అందరికీ కూడా తెలుసు. ఈ రోజు మన అభినయంగా మీరందరూ అనుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ కూడా ఆ షాప్ కూడా మంచిగా నడిచేయాలని లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యే ప్రభుత్వం వీలైన కూడా ఏ విషయాలైనా స్పందించి మన యాదగిరిగుట్ట పట్టణంలో అన్ని అభివృద్ధి పనులకు కానీ దుకాణాలకు కానీ ఊళ్ళకు కానీ బాగా అన్న దృష్టికి తీసుకెళ్ళే కానీ తొందరగా స్పందిస్తున్నందుకు మన యాదగిరిగుట్ట పట్టణ ప్రజలందరి తరఫున కూడా అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాదగిరిగుట్ట అభివృద్ధిలో మీ షాపులు మీ అందరికీ కూడా షాపులు కట్టించి ఈరోజు గౌరవ మన తెలంగాణ ప్రభుత్వం మరియు ఆలయ ఎమ్మెల్యే గత 4 సంవత్సరాలు ముఖ్యమంత్రులు కోల్పోయారు కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే యాదాద్రి అభివృద్ధి రంగ ప్రాంతం అభివృద్ధి దాంతోపాటు మనం కూడా అభివృద్ధి చేయాలని భావించాం. కానీ ఆశించిన రీతిలో మనం అభివృద్ధి కాలేకపోయినాం. ఇప్పటికైనా అందరం కలిసినట్టుగా యాదాద్రి అభివృద్ధితో పాటు ఆ స్వామిని నమ్ముకుంటున్నాం కాబట్టి మనం కూడా తెలంగాణ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఏదైతే 139 షాపులు ఉన్నాయో వాటి ఇంకా కూడా లేట్ చేస్తే లేకపోయిన ఆత్మతో ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ భాస్కర్ కానీ ఆర్డీఓ గారు ఇక్కడ నుండి ఎంఆర్ గారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ముఖ్యంగా యాదాద్రి అభివృద్ధిలో భాగమైనటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 130 షాపులు గత నెల కిందనే విజిట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో వాళ్ళ పనులు పెండింగ్ ఉండడం వల్ల బిల్లు పెండింగ్ ఉండడం వల్ల ఇంకా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. అంటే పూర్తి స్థాయిలో షాపు నిర్వహించే స్థాయిలో లేదు కాబట్టి ఇక్కడ పెద్దలు మన ఈ గారు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా అడగడం జరిగింది. ఇప్పటికే ఉపాధ్యాయులు 3 సంవత్సరాల నుంచి షాపులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో షాపుల మీద వచ్చే భక్తుల మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఈ 140 షాపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకం కావాలంటే ఈ గారు కూడా చెప్పారు పేమెంట్ రాసారా, పేమెంట్ వస్తే తప్పకుండా చేస్తామని చెప్పారు. ఆ పేమెంట్ రావడం కూడా ప్రభుత్వంతో మాట్లాడి తొందరనే ఆ ఉన్న షాపులు కూడా పునరుద్ధరించి అతి త్వరలోనే ఆ షాపులు కూడా అందరం మూత పెట్టుకుని షాప్ ఓపెన్ చేసే విధంగా ముందుకు కూడా ఇప్పుడు వాళ్ళు 10-20 ఎన్ని కంపెనీ ఇప్పుడు 50 బిల్లులు హ్యాండిల్ చేయొచ్చా, షాపు పెట్టుకోవచ్చా? తాత్కాలికంగా మాత్రం ఒక 40-50 షాపులు వాళ్ళు కూడా కరెంట్ మీటింగ్ కానీ అక్కడ వసతులు లేవు. మనం కూడా గౌరవ కలెక్టర్ గారు మన అక్షరాలు మీటింగ్ పెట్టినప్పుడు కూడా అన్ని షాపుల్లో వెంటిలేషన్ అవసరమైతే వాటి బాత్రూమ్ సౌకర్యం కలపాలని కూడా మీ పక్షాలు మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా సహకారం కూడా వాళ్ళు చేస్తారని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి 10-15 రోజులనే అభివృద్ధి కూడా పూర్తయ్యే విధంగా మన వంతు ప్రయత్నం చేసుకుంటూ ఏదైతే ఇప్పుడు ఈ అలర్ట్ అయిన షాపులను మీకు ఇస్తే కొంచెం ఉపశమనం ఉంటుంది. ఈ 15 నెలల రోజులనే ఆ కాంట్రాక్ట్ కూడా ఒప్పించి ఆయన కూడా డెవలప్మెంట్ చేసి మీరందరూ అలా పోయేదాకా చేద్దాం కాబట్టి
ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి మనం షాపులు లేక బిజినెస్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అతి త్వరలో ఇప్పుడు మీరు ఏదైతే పట్టాలు తీసుకుంటారో ఆ పట్టాల స్వతంత్రం ఒక 15-20 రోజుల్లో కొన్ని షాపులు కూడా ఈగా నెప్పబడి మిగతా షాపులకు కరెంటు కానీ అక్కడ ఉన్నటువంటి వసతులను కల్పించి మీరు అందులో పోయే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ షాపుల వాళ్ళు కాకుండా ఇక చాలా మంది కూడా రోజు ఆర్చి పెట్టుకుంటున్నారు. మాకు కూడా షాపులు రాలేదు, మేము కూడా భూములు కోల్పోయినాం, దుకాణాలు కోల్పోయినారు. వాళ్ళకు కూడా ఎవరు కూడా విస్మరించేది లేదు. వాళ్ళకు కూడా తగిన న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. అందరి స్వామివారి కాలంగా మనం షాపులు నమ్ముకున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొందరికి ఎక్కువ తక్కువ కాకుండా అన్ని ఒకే ఆలోచన ప్రకారం మనం అక్కడ అలాగే చేస్తున్నాం. కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకొని ఇది మనకు వచ్చే భక్తులందరికీ మనం రెస్పాన్సిబిలిటీగా మన బాధ్యతయుతంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఎందుకంటే షాపులు కొంతవారు ఆర్థికంగా చెప్పిన వారు ఉంటారు, కొంతవారు ఆర్థికంగా బలపడ్డ పడతారు. మరి ఆర్థికంగా వాళ్ళు 4 రోజులు వేసుకుంటారు, 2 రోజులు వేసుకుంటారని చెప్పి ప్రభుత్వం కూడా కొన్ని నియమనిబంధనలు ఇచ్చినాయి. కాబట్టి ఏదైతే ప్రభుత్వం నియమనిబంధనలు ఇచ్చినాయో ఏదైతే కండిషన్లు అంతా కూడా అగ్ని అని చెప్పి ఇప్పుడే మన అక్షర చెప్పడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా పోకుండా మన ప్రాంతం మనకు పరిశుభ్రంగా ఉండే విధంగా వచ్చే